ఉదాసీనత అంటే కృష్ణుడు ఉద్ధవుడికి లాస్ట్ లో బోధించినప్పుడు ఉద్ధవ గీతలో ఈ విషయం చెప్తాడు. నువ్వు ఎవరింటికైనా భోజనానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వెండి పాత్రలో నీకు భోజనం పెడుతూ ఉంటారు. నువ్వు భోజనమే తింటావు, కానీ ఈ వెండి పాత్ర నాకు తీసుకెళ్ళిపోవడానికి హక్కు లేదు అని నీ మనసులో నీకు తెలుసు. అందుకే అక్కడ ఆపేక్షగా ఉండదు, ఉపేక్షగా ఉండదు. భోజనం బాగుంది అనే హక్కుతో నువ్వు ఎంతైనా తిను. ఆ భోజనం తినడానికే నీకు హక్కు ఉంది, కానీ ఆ వెండి పళ్ళం పట్టుకెళ్ళిపోయే హక్కు లేదు. కాబట్టి దాన్ని ఉదాసీనతతో చూస్తావు. అంటే అక్కడ నీకు అవసరం లేదు, నీకు చెందదు, నీ దగ్గరకు రాదు అని నీకు ముందే తెలుసున్నప్పుడు దాని పట్ల ఉదాసీనతతో ఉంటాం. మనం కళ్ళు విప్పి ఎన్నో చోట్ల అన్నీ చూస్తాం. అన్నీ చూసినా ఏమీ మాట్లాడకుండా మన పని మనం చేసుకుంటున్నామంటే అది మనది కాదు. నువ్వు కోరుకున్నావు అనుకో, అక్కడ నీకు కోరిక ఉంటుంది, అలాంటిదే కొనుక్కోవాలి, అలాంటిదే కావాలి. నువ్వు అన్నావు అంటే మళ్ళా కోరిక వస్తుంది.